శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి నమ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి కలిసిబడిదనంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల దూర ప్రాంతాల ప్రయాణాల జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టంలో కేతు ఉన్నారు. కేతు అంత బలంగా లేదు. అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. సహోదరి సోదరుల మధ్య విభేదాలు కావచ్చు, ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి కలిసిబడుదనంగా ఉంటుంది. అటువంటి విషయాలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏదో ఒక మనసు తెలియని ఆవేదన ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కలిసిబడుదనంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు సప్తమంలో ఉన్నారు. చక్కటి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి కలిసిబడుదనంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా పడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఈ వారం వీరికి సానుకూల విధంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా బంధువర్గంలో ఒక అనుకోని సంఘటన జరిగి ఒక వివాదానికి దారి తీయడం ఉంటుంది. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసని ఒక్కొక్కసారి మనం తప్పటడుగు వేస్తుంటాం. దానివల్ల మోసపోయే అవకాశం, నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. ద్వితీయంలో రాహు ద్వితీయంలో రాహు ఉన్నారు. వీరికి ద్వితీయంలో రాహు బలంగానే ఉన్నారు. అయితే వచ్చిన ధనాన్ని ఖర్చు అయిపోవడం, స్థిరంగా లేకపోవడం, ఉద్యోగంలో కూడా స్థిరంగా నిర్ణయాలు తీసుకోకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. ఏదైనా సరే మనసు స్థిమితంగా ఉండి స్థిరంగా ఉంచుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం స్థిరంగా ఉండి కెరీర్ మీద ఫోకస్ చేయాలి. మనం బాగా సంపాదించాలి, బాగా కష్టపడాలి అన్న ఆలోచనతోటి వెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి అటు పడితే ఇటు పడితే అటు తిరగడం కాదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అది మీ భవిష్యత్తే. కాబట్టి కెరియర్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే కెరియర్ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో అనుకోని అవకాశాలు కలిసి రావడం, వ్యాపారపరంగా బాగా రాణించడం, ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, పై అధికారులు మన్ననలు పొందుతారు. ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలుపూ కుంకుమ, ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి శ్రావణ మాసం నెలలు ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయండి. ఆరోగ్యపరంగా చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త తొలగిపోతాయి. వీరికి ఆరోగ్యపరంగా ముఖ్యంగా స్కిన్ సంబంధించి డస్ట్ ఎలర్జీ, అదేవిధంగా సైనస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం అడగానే, సోమవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.